హాయ్ అండి, నేను మీ స్వాతి. ఈరోజు ఈవినింగ్ మా పిల్లల గురించి అయితే నేను బీట్రూట్ జ్యూస్ అయితే చేశానండి. ఇగోండి, ఇలా 2 క్యారెట్లు, ఒక బీట్రూట్, ఒక టమాటా, 2 కీరాలు అయితే తీసుకున్నానండి. ఇవి మంచిగా నీట్గా వాష్ చేసుకొని మంచిగా కడుక్కొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. బీట్రూట్, క్యారెట్, టమాటా ఇవి అయితే మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. లేకుంటే మిక్సీలో అయితే మళ్ళీ మెత్తగా అయితే మెదగవు కదా, అందుకని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం పుదీనా అయితే తీసుకున్నాను నేనైతే. ఒకటైతే చిన్న నిమ్మకాయ తీసుకున్నాను. అట్లాగే టేస్ట్ గురించి అయితే బెల్లం అండి, తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కెర అయితే వేయొద్దండి, పిల్లలకైతే చక్కెర అయితే మంచిది కాదు. చక్కెరని అవాయిడ్ చేసి బెల్లం అయితే వాడండి. ఇదిగోండి, ఇవన్నీ మిక్సీలో వేసుకొని మంచిగా మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి. మొత్తం మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. లేకుంటే పిండేటప్పుడు మాత్రం వాటర్ అయితే సరిగ్గా రావు. అన్నీ మంచిగా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోకి లెమన్ అయితే ఇప్పుడు యాడ్ చేయట్లేను, లెమన్ అయితే లాస్ట్లోకి యాడ్ చేస్తాను. అలాగే కొంచెం బెల్లము, పుదీనా అయితే మీ ఇష్టం అండి, వేసుకున్నా పర్లేదు వేసుకోకున్నా పర్లేదు. నేనైతే టేస్ట్ కోసం అయితే వేసాను. ఇగో ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక స్ట్రైనర్ ఉంటుంది కదండి, నా దగ్గర అయితే ఈ స్ట్రైనర్ ఉంది. ఈ స్ట్రైనర్లోకి ఇలా మంచిగా మొత్తం ఇలా కిందికి దిగేట్లు ఇలా స్పూన్తో కానీ లేకుంటే ఒక క్లాత్ ఉంటే క్లాత్తో కానీ ఇంకా పోసుకోవచ్చు అండి. లాస్ట్కి ఇలా మొత్తం పిండుకున్నాక ఇదిగోండి, జ్యూస్ అయితే ఇలా వచ్చింది. దీంట్లోకి వాటర్ అయితే ఏం యాడ్ చేయదండి, ఆల్రెడీ కీరాలోనే వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అయితే ఏం యాడ్ చేయని అవసరం లేదు. ఇంకో లాస్ట్లో నిమ్మకాయ అయితే పిండుకున్నాను. చూస్తున్నారుగా ఎంత టేస్టీగా ఉంటుందో. ఇదైతే పిల్లలకైతే చాలా మంచిదండి. రెగ్యులర్గా కాకుండా రోజు తప్పించి రోజైనా పిల్లలకి ఇవ్వచ్చు. నా వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్.